సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథాస్రవంతికి స్వాగతం. ఇప్పుడు రాగమయం 24వ భాగంలో ఏం జరుగుతుందో చూసేద్దామా మరి? ఆ రోజు నిద్రకి ఉపక్రమించే ముందు రాజశేఖరానికి తల్లి మాటలు జ్ఞాపకం వచ్చాయి. తను ఆ క్షణంలో తల్లికి ఇచ్చిన జవాబే చెబుతోంది మనస్సు ఇప్పుడు కూడా. ఎటువంటి బంధము లేని స్వేచ్ఛని, విశ్రాంతిని తన మనస్సు కోరుకుంటోందని స్పష్టంగా అర్థమవుతోంది అతనికి. మరి అప్పుడప్పుడు కరుణ తొందరగా వచ్చేస్తే బావుండును అనిపించటానికి అర్థం ఏమిటి అని అతని మనస్సు ప్రశ్నిస్తోంది కూడా. స్నేహభావం ఇంకొకటి కూడా. ఆమె సమక్షంలో మనస్సు ఎందుకో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఆమె ప్రత్యేకత, స్వభావంలోని నిండుదనం అని సమాధానం వచ్చింది అతనికి. ఇద్దరం ఒకే రకం కష్టాల్లో ఉండటం కూడా ఒకరిని ఒకరికి ఎక్కువగా పరిచయం చేస్తోంది. ఆలోచిస్తున్న శేఖరానికి ఇప్పుడు కరుణ ఏమి చేస్తూ ఉంటుందో అనిపించింది. ఏమి చేస్తూ ఉంటుంది? పుస్తకాలు ముందు పెట్టుకుని ఏదో వ్రాస్తూ ఉంటుంది అనిపించింది అతనికి. మధ్యలో ఎప్పుడైనా ఇక్కడ ఉండటాన్ని గుర్తు చేసుకుంటుందా? ఎందుకు చేసుకోవాలిట? తనని తనే ప్రశ్నించుకున్నాడు. అతని పెదవులపై చిరునవ్వు కదిలింది. కరుణ ఇక్కడికి రావటం అంటూ జరక్కపోతే తను ఎప్పుడూ రాగిణిని తలుచుకుంటూ ఆమెపై ద్వేషంతో, కోపంతో రగిలిపోతూ ఉండేవాడా? అంతగా రగిలిపోవటం తన స్వభావానికి విరుద్ధం గాని, కరుణ రాక ఆ భావోద్వేగం నుంచి కొంత సాంత్వన పరిచిందనే చెప్పాలి. రాగిణి తన జీవితంలోంచి వెళ్ళిపోయినందుకు తను బాధపడ్డాడా? లేదేమో. తన అస్తిత్వం ఆమెని ఇబ్బంది పెడుతోందన్న భావం నుంచి విముక్తి లభించిందన్న భావం ఇప్పుడు తన మనస్సుకి కాస్త నెమ్మదితనాన్ని చేకూరుస్తోందేమో. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న, మూసుకుపోయి ఉన్న పరిసరాల్లోంచి చల్లగాలి వీస్తున్న ఆరుబయటికి వచ్చినట్లు మాత్రం అనిపిస్తోంది. ఇన్ని రోజులుగా తను రాగిణిని ప్రేమిస్తున్నాడు అంటూ మనస్సుకి వేసుకుంటున్న సర్దుబాటు ముసుగేదో దానంతట అదే తొలగిపోయినట్టుగా మనసు తేలికగా అనిపిస్తున్నట్టుగా ఉంది. ఇన్ని ఉన్నా మనస్సు లోతుల్లో దాక్కుని ఉన్న బాధ పిల్లలకి అమ్మానాన్నల దగ్గర పెరిగే అదృష్టం లేకపోయిందే అని. కేవలం వాళ్ళకి ఆ అదృష్టం ఇవ్వటం కోసం రాగిణితో సంతోషంగా జీవితాంతం ఉండగలిగేవాడు తను. నిర్హేతుకంగా ఆమెని ప్రేమించి ఉండేవాడు. కరుణ తన చదువుకు వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తోంది. తల్లి మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో ఊరికి వెళ్తుందని తెలియటం వల్ల మరీ ఆమెను వదిలిపెట్టటం లేదు పిల్లలు. వాళ్ళు పడుకున్నాకే ఎక్కువగా చదువుతోంది. మధ్య మధ్యలో అమ్మమ్మ, తాతయ్య ఏవో కథలు చెబుతూ వాళ్ళ దృష్టిని తమ వైపు మరల్చుకుంటున్నారు. కరుణ జీవితానికి ఒక విధంగా దారి ఏర్పడినందుకు కరుణ కుటుంబ సభ్యులందరూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. ఆమెకి భర్త తోడు అన్నది లేకుండా పోయిందన్న దిగులు వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకునే ఉంది. ముందుగా కరుణ తన కాళ్ళ మీద తాను నిలబడి పిల్లల్ని చక్కగా చూసుకోగలదు. ఈ మాత్రమేనా భగవంతుడు ఇచ్చాడని సంతోషపడ్డారు. ఆ రోజు చదువుకోవటం ముగించి పిల్లల ప్రక్కనే నడుంవాల్చిన కరుణకి ఇంకో 4 రోజుల్లో వాళ్ళని వదిలి వెళ్ళాలన్న ఆలోచన బాధ కలిగించింది. తాను బాధపడకూడదు. కొన్నాళ్ళు కష్టపడితే పిల్లలు ఇక తనతోనే ఉంటారు. అక్కడ తన భవిష్యత్తు ఉంది అంటూ సర్ది చెప్పుకుంది. శేఖరం ఇప్పుడు ఏమి చేస్తూ ఉంటాడో? బహుశా ఆఫీసు పని చూసుకుంటూ ఉంటాడు. లేకపోతే నిద్రపోయి ఉంటాడు. పిల్లలు జ్ఞాపకం వస్తే దిగులు పడుతూ ఉంటాడు. ఈ ఆలోచన రాగానే కరుణకి చాలా బాధగా అనిపించింది. ఆ క్షణంలో అతని దగ్గరికి వెళ్ళి ఓదార్చాలనిపించింది. మళ్ళీ అంతలోనే ఆమె పెదవుల మీదకి నవ్వు వచ్చింది. శేఖరాన్ని తను ఓదార్చటమా? ఏది ఏమైనా అక్కడ హైదరాబాదులో కూడా తనకి ఆత్మీయులు ఉన్నారన్న భావం హృదయ వీణను సుతారంగా మీటింది. కళ్ళ నిండుగా శేఖరం రూపం నిండిపోగా కరుణ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. కరుణ తిరుగు ప్రయాణం కూడా ముందుగానే టీచర్లు చెప్పిన దానిని బట్టి నిర్ణయం అయిపోవటం వల్ల రావుగారు సుభద్రమ్మగారి చేత ఉత్తరం రాయించారు. తను ఎలాగూ ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి అటువైపు కారులో వస్తున్నానని, వచ్చేటప్పుడు కరుణ ఆయనతో బయలుదేరి రావచ్చునని సరేనని జవాబు రాసింది కరుణ.
రావుగారు వచ్చే సమయానికి రాజయ్య, లక్ష్మి సుభద్రమ్మ గారింటిని శుభ్రం చేసి ఉంచారు. రత్నావతి తమ ఇంట్లోనే భోజనానికి ఏర్పాటు చేసింది. శ్రీరామ ప్రసాదం అనుకుంటూ ఉన్న 2 రోజులు అక్కడే భోజనం చేశారు రావుగారు. ఆలయ నిర్మాణ పనులు చక్కగా జరుగుతున్నాయన్న తృప్తి కలిగింది ఆయనకి. అక్కడ పనులవగానే కరుణ ఉంటున్న ఊరికి వెళ్ళి కరుణని తీసుకుని హైదరాబాద్ బయలుదేరారు. ఆయన ఆప్యాయతకి కరుణ కనులు చెమ్మగిల్లాయి. సాయంకాలం 6 గంటలవుతోంది. రావుగారి ఇంటి ప్రాంగణంలో లైట్లన్నీ దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. సుభద్రమ్మగారు సంధ్యదీపంతో పాటు దేవుడి గదిలో వెలిగించిన అగరబత్తుల గుబాళింపు ఇల్లంతా పరుచుకుంటోంది. ఆవిడ, శేఖరం హాల్లోనే కూర్చుని ఉన్నారు, రావుగారి, కరుణల రాక కోసం ఎదురుచూస్తూ. రావుగారు లోపలికి వస్తూనే, అక్కయ్యగారు, ఇదిగో మన కరుణని తీసుకుని వచ్చేశాను అన్నారు నవ్వుతూ. సుభద్రమ్మగారు కూర్చున్న చోట నుంచి లేచి వెళ్ళి కరుణ భుజాల చుట్టూ చెయ్యి వేసి లోపలికి తీసుకువచ్చారు. అక్కడే కూర్చుని ఉన్న శేఖరం చిరునవ్వుతో ఆమె వైపే చూస్తున్నాడు తదేకంగా. అతని వైపు పలకరింపుగా చూసిన కరుణ ఇద్దరి చూపులు క్షణంసేపు కలుసుకున్నాయి. తన రాక వాళ్లకు కలిగిస్తున్న ఆనందానికి కరుణ హృదయంలో ఆనందపు జల్లు కురిసింది సుతారంగా. నిజమే కరుణ, నువ్వు మా కరుణవే. నీ పరీక్షలయ్యాక పిల్లల్ని కూడా తీసుకువద్దువు గాని ఇక్కడికి ఒకసారి, సుభద్రమ్మగారు అన్నారు. వంటింట్లోంచి లక్ష్మి వచ్చి ఇద్దరికీ మంచినీళ్ళు అందిస్తూ, బావున్నావమ్మా అంటూ పలకరించింది. చక్కటి కాఫీ తీసుకురా లక్ష్మి అన్నారు రావుగారు. నలుగురికి లక్ష్మి కాఫీలు తీసుకువచ్చింది. మరీ నిద్రపోకుండా చదివేసినట్టున్నావు, కాస్త చిక్కినట్టుగా ఉన్న కరుణ వైపు ఆప్యాయంగా చూస్తూ అన్నారు సుభద్రమ్మగారు. కరుణ లోపలికి రావటంతోనే ఆ విషయాన్ని గ్రహించాడు శేఖరం. మన శేఖరం చెబుతూనే ఉన్నాడుగా, కరుణ చాలా బుద్ధిమంతురాలు, బ్రహ్మాండంగా చదివేస్తుందని. అక్షరాలా నిజమైందన్నమాట అన్నారు రావుగారు. అప్రయత్నంగా తన మిత్రుడి వైపు చూసింది కరుణ. అవును, అలానే చెప్పాను అన్నట్టుగా చిరునవ్వుతో తల పంకించాడు శేఖరం. పిల్లల గురించి, ఆమె తల్లిదండ్రుల గురించి అడిగాక సుభద్రమ్మగారు అన్నారు, కాసేపు విశ్రాంతి తీసుకో, ప్రయాణంలో అలసిపోయి ఉంటావు. కరుణ తన గదిలోకి వెళ్ళింది. రావుగారు శేఖరాన్ని పలకరించి ఆలయ పనులు బాగానే జరుగుతున్నాయన్న మాట చెప్పేసి ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. శేఖరం కూడా పైకి తన గదిలోకి వెళ్ళి సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. తన మదిలో ఏదో తెలియని నిశ్చలతో ప్రశాంతతో కలిగినట్టుగా అతనికి అర్థం అవుతోంది. అంటే కరుణ ఇక్కడ లేనన్ని రోజులు తను తెలియని కోల్పోయిన భావానికి లోనయ్యాడా? అలవాటైన మనిషి కనిపించకపోవటం వల్ల అలా అనిపిస్తుంది అనుకున్నాడు. కానీ కేవలం అదే కాదని కొద్ది కొద్దిగా అర్థమవుతున్నట్టుగా ఉంది. ఆ రాత్రి భోజనాల దగ్గర మళ్ళీ తనే వడ్డన చేసింది లక్ష్మితో కలిసి కరుణ. తన ప్రక్కగా కాస్త దూరంలో నిలబడి కరుణ అలా తన కంచంలో కూర వడ్డిస్తుంటే శేఖరానికి చిన్నగా నవ్వు వచ్చింది. రావుగారు అది గమనించి, ఆ కూర కంచంలో వడ్డిస్తుంటే అలా నవ్వు వస్తుందా? నాకు రాలేదే అన్నారు. చమత్కారంగా ఎందుకు నవ్వుతున్నావని ఆయన అడుగుతున్నారని అర్థమైంది శేఖరానికి. నువ్వు చెప్పగలవా అన్నట్టు చూశాడు శేఖరం కరుణ వైపు. కరుణ గుర్తుకు వచ్చినట్టుగా కళ్ళతో మనోహరంగా నవ్వేస్తూ చెప్పింది. మేము కలిసి చదువుకునే రోజుల్లో ఒకరోజు నేను నా లంచ్ బాక్స్లో కాకరకాయ ఉల్లికారం కూర తీసుకువెళ్ళాను. ఇద్దరం స్కూలు గ్రౌండ్లో కూర్చుని తింటూ ఎంత బాగుందో అనుకున్నాను. కాకరకాయ కూర బాగుండటం ఏమిటి, వీల్లేదన్నాడు తను. కాదు, బాగుంది, కావాలంటే తిని చూడని ఒక ముక్క ఇచ్చాను. ఓడిపోయినట్టు ఒప్పుకోవటానికి ఇష్టం లేక, మీ పెరట్లో కాకరకాయలు స్పెషల్ ఏమో, ఇంకో ముక్క ఉందా మరి అన్నాడు అంటూ శేఖరం వైపు చూసింది. ఇప్పుడు కంచంలో కరుణ వడ్డిస్తున్నది కాకరకాయ కూరే మరి. ఎంత పదిలంగా ఉంది ఇద్దరి మదిలో ఆ జ్ఞాపకం అనుకున్న రావుగారు పైకి నవ్వుతూ, మొత్తానికి గొప్ప స్నేహితులే అన్నారు. సుభద్రమ్మగారికి అలాగే అనిపించింది. గుర్తుండటం వరకు సరే, ఇష్టంగా గుర్తు చేసుకుని నవ్వుకోవటం ఏమిటో. సగం భోజనం అయ్యాక రావుగారు అన్నారు, కరుణ నువ్వు కూర్చో, ఇంకా వడ్డన లక్ష్మి చూసుకుంటుంది. కరుణ కూర్చుంది. మిగతా ముగ్గురు భోజనాలు ముందుగా అయిపోవటంతో కరుణ అంది, మీరు చేయి కడిగేసుకోండి, పర్వాలేదు అంది. అప్పుడు రావుగారు అన్నారు, శేఖరం కరుణకి తోడుగా నువ్వు కూర్చో అన్నారు. శేఖరం కూర్చునే ఉన్నాడు. లక్ష్మి, శేఖరానికి మళ్ళీ అన్నం పెరుగు వెయ్యి.
శేఖరం వెంటనే అభ్యంతరం చెప్పాడు. అతనికి కడుపు నిండా తినేయటం ఇష్టం ఉండదు. పిల్లలేమంటున్నారు? అమ్మ కూడా మళ్ళీ చదువుకోవటం చూసి అడిగాడు శేఖరం. అమ్మా, నువ్వు మాలాగే బళ్ళో చేరావా అని అడిగారు. కరుణ చెప్పిన మాటకి శేఖరం పక్కున నవ్వేశాడు. అక్కడే ఆగిపోలేదు. చాలా హోంవర్క్ ఇచ్చారా? చెయ్యకపోతే బెత్తం పుచ్చుకుని కొడతారా మాస్టారు నిన్ను కూడా అని కూడా అడిగారు. మరి నువ్వేం సమాధానం చెప్పావు? నవ్వుతూనే అడిగాడు శేఖరం. అకస్మాత్తుగా కరుణ వదనంలో నవ్వు మాయమై దిగులు ఛాయలు అలుముకున్నాయి. జీవితమే బెత్తం పుచ్చుకుని కొడుతుంది అని మనస్సులో అనుకుని పైకి మాత్రం మేస్టారే బెత్తంతో కొడతారని చెప్పాను. కరుణ వారిస్తున్నట్టుగా అన్నాడు. లక్ష్మి వచ్చి పెరుగు వేసింది కరుణ కంచంలో. తోటలోని పువ్వులు మొక్కలు కరుణ ఎప్పుడు వస్తుంది అని ఒకటే అడుగుతున్నాయి తెలుసా? సంభాషణని వేరే వైపు మళ్లించటానికన్నట్టు శేఖరం కొద్దిగా తల వంచి ఆమె కళ్ళల్లోకి చూస్తూ మృదువైన స్వరంతో అన్నాడు. కరుణ కనులు ఆ మాటకి ఆర్ద్రతతో నిండిపోయాయి. అవునా అంది కళ్ళతో నవ్వుతూ. అన్నాడు శేఖరం. నేను కనుక్కుంటానులే. ఇంకో విషయం, కరుణ వస్తేనే గాని విచ్చుకోమని కొన్ని మొగ్గలు అలానే ఉండిపోయాయి తెలుసా? కరుణకి ఈసారి నవ్వాగలేదు. అవునా? నువ్వు తోటలోకి వెళ్ళినప్పుడు నాకు చెప్పు, నేను వస్తాను. అవునో కాదో నీ ముందే చెప్పిస్తాను సరేనా అన్నాడు. కరుణ మనస్ఫూర్తిగా నవ్వేసింది. శేఖరం కూడా చిరునవ్వుతో నవ్వుతున్న ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. మర్నాడు ఉదయం శేఖరం రావుగారు ఆఫీస్కి వెళ్ళిపోయాక సుభద్రమ్మగారితో చెప్పి తోటంతా తిరుగుతూ ప్రతి మొక్కని ఆప్యాయంగా స్పృశించింది కరుణ. అలా స్పృశిస్తున్నప్పుడు శేఖరం మాటలు జ్ఞాపకం వచ్చి చిన్నగా నవ్వుకుంది. మాటల్లో భలే చతురుడు అనుకుంది. తోటమాలి మధ్యన కొత్తగా తెచ్చివేసిన మొక్కల్ని కరుణకు చూపించాడు. తోట మధ్యలో పెద్ద గాజు గొడుగులా రకరకాల లతల డిజైనులు ఉండి దాని క్రింద కూర్చునేందుకు మెటల్ బెంచీలు వేసి ఉన్నాయి. అక్కడ కాసేపు కూర్చుందామనుకుని వెళ్ళి బెంచీ మీద కూర్చుంది కరుణ. అలా కూర్చోగానే మళ్ళీ పిల్లలు జ్ఞాపకం వచ్చారు. ఈ తోటలో వాళ్ళని ఆడుకోమని వదిలేస్తే ఇక ప్రపంచాన్నే మర్చిపోయి ఆడుకుంటారు. కాలం తెలియదు. ఆలోచిస్తూ కూర్చున్న కరుణ అటుగా సుభద్రమ్మగారు రావటం గమనించి లేచి నిలబడింది. లక్ష్మి కూడా ఉండి ఆవిడిని తీసుకువస్తోంది. సమయం ఉదయం 10 గంటలు అవుతూ ఉన్న మూలంగా ఎండ కాస్త పదునెక్కినట్టుగా ఉన్నా చుట్టూ ఉన్న పువ్వులు వెదజల్లుతున్న పరిమళాలతో చిరుగాలితో వాతావరణం ఆహ్లాదంగానే ఉంది. తోటమాలి మొక్కలకి నీళ్లు పెడుతూ ఉండటంతో అప్పుడప్పుడు చిరు చినుకులు గాలిలో తేలి వస్తూ శరీరాన్ని తాకుతున్నాయి ఆహ్లాదంగా. ఇలా కూర్చుందామా అంటూ బెంచి మీద కూర్చున్నారు సుభద్రమ్మగారు. కరుణ ఆవిడ పక్కనే కూర్చుంది. నువ్వు లేకపోవటం, రాజా రావుగారు కూడా ఊర్లో లేకపోవటం నాకు బొత్తిగా తోచలేదనుకో కరుణ. అప్పటికి పార్వతీ లక్ష్మి కూడా ఒక క్షణం కూడా ఒంటరిగా వదిలిపెట్టేవారు కాదనుకో అన్నారావిడ. శేఖరం బాబాయ్ గారు కూడా వేరే ఊరికి వెళ్ళారా అంది. ఏదో ఆఫీసు పని మీద ఎక్కడికో వెళ్ళి ఉంటారులే అనుకుంటూ. వేరే ఊరికి కాదు, వేరే దేశమే వెళ్ళారు. అప్పుడు కూడా ఆఫీసు పనే అయి ఉంటుందిలే అనుకుంది. ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత గాఢంగా నిట్టూరుస్తూ అన్నారు సుభద్రమ్మగారు. ఇద్దరికీ రక్త సంబంధీకులు అక్కడ ఉన్నారుగా మరి? అప్పుడు అర్థమైంది కరుణకి. పిల్లల్ని రాగిణిని కలిసి వచ్చారా? రాగిణి మంచిగా మాట్లాడిందా ఇద్దరితో? ఆత్రంగా అడిగింది కరుణ. వెంటనే ఆవిడ సమాధానం చెప్పకపోవటం, కోపంతో ఆవిడ వదనం ఎర్రబారినట్టు అవటం కరుణకి అలా జరగలేదన్న విషయం అర్థమైంది. సుభద్రమ్మగారు అక్కడ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పారు. బాబాయి గారు శేఖరం ఎంత బాధపడి ఉంటారో తనలో తను అనుకుంటున్నట్టుగా అంది. బాధ కాదు, పెద్దవాళ్ళైతే అంతగా అనిపించదు. పసిపిల్లలు వాళ్ళ గొంతు వినటం, ఎదురుగా కనిపిస్తున్న దగ్గరికి వెళ్ళలేకపోవటం ఎంతగా నరకం అనుభవించారో ఇద్దరు. సుభద్రమ్మగారిలో రాగిణి పట్ల కోపం ప్రజ్వరిల్లుతోందని కరుణకి అర్థమైంది. మన సంబంధం ఇష్టం లేనప్పుడు ఖచ్చితంగా తండ్రికి చెప్పుకోవాలి గాని ఇలా సాధించటమా? దేవుడిలాంటి రావుగారి కడుపున ఎలా పుట్టిందో? సుభద్రమ్మగారిలోని బాధంతా కోపంగా బయటికి వస్తోందన్న విషయం అర్థమైంది కరుణకి. లేకపోతే సాధారణంగా ఆవిడ ఎవరిని తూలనాడే మనిషి కాదు. ఎటువంటి సందర్భంలో అటువంటి తప్పు చేశారో అంటూ ఎదుటివారి తప్పులను కూడా మన్నించే మనిషి.
అంత దూరం వెళ్ళి అటువంటి బాధతో తిరిగి రావటం, మనస్సులో ఇంతటి బాధ పెట్టుకుని శేఖరం, బాబాయి గారు కూడా నవ్వుతూ ఎదుటివారి గురించి ఆలోచించగలుగుతున్నారంటే కరుణకి మాటలు లేవనిపించింది అభివర్ణించటానికి. ఊరికే నా మనసులో బాధని నీతో పంచుకోవాలనిపించింది. ఇవేవి నీ మనసులో పెట్టుకోకు. చదువు మీద మనస్సుని లగ్నం చేయి. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదా అన్నారు మళ్ళీ ఆవిడే. సరే అని పైకి బలవంతపు చిరునవ్వుతో అంది. కానీ కరుణ మనస్సుకు కూడా కష్టంగా అనిపించింది. ఇద్దరూ ఆత్మీయులే మరి. రావుగారు చెప్పినట్టు జరిగేదంతా మన మంచికే అనుకుని జీవితంలో అడుగు ముందుకు వెయ్యటమే అన్న సుభద్రమ్మ గారు కూర్చున్న చోట నుంచి లేస్తూ, రా మొక్కలన్నిటినీ ఒకసారి పలకరించి వద్దాం అన్నారు. ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర డల్గా ఉన్న కరుణని గమనించిన శేఖరం, రావుగారు కూడా విషయం తెలిసిందన్నమాట అనుకున్నారు. రావుగారు సంతోషంగా అన్నారు, ఇప్పుడు అడ్రస్ తెలిసిందిగా, ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు శేఖరం నేను వెళ్ళిపోతూ ఉంటాం అన్నారు. కరుణ ఆయన వైపు భావరహితంగా చూసింది. ఆయన మీద జాలి చూపించటం, ఓదార్పు మాటలు చెప్పేంత ధైర్యం లేదు కరుణకి. అమ్మా, నిన్నటికన్నా ఈరోజు మెరుగుపడిన పరిస్థితులను చూసి మనిషి ఆనందించడం నేర్చుకోవాలి, అవునా కాదా అన్నారు. అవును బాబాయ్ గారు అంది కరుణ సమాధానంగా. ఆ రాత్రి మంచం మీద పడుకుందన్న మాటే గాని కరుణకి నిద్ర రావటం లేదు. మనస్సులో ఏదో తెలియని బాధ సుళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. పక్క మంచం మీద సుభద్రమ్మ గారు మంచి నిద్రలో ఉన్నారు. రావుగారి గదిలో సన్నటి కాంతి మూసి ఉన్న తలుపుల సందులోంచి కనిపిస్తోంది. ఆయన పడుకున్నారన్న విషయం అర్థమైంది. శేఖరంతో మాట్లాడాలని మనసు పీకుతోంది. ఇక తన వల్ల కాదన్నట్టుగా మెల్లగా మెట్లవైపు అడుగులు వేసింది. ఎందుకు అంతగా బాధ లోపల సుళ్ళు తిరుగుతోందో ఆమెకి అర్థం కావటం లేదు. చుట్టూ అంతా అంధకారమైపోయిన భావన కలుగుతోంది. తనని చేతులు చాచి కాపాడుతున్న వాళ్ళకే భరించలేని కష్టం వచ్చింది. ఆ భావాన్ని ఆమె భరించలేకపోతోంది. తను ఏమీ చేయలేదు. కిటికీలోంచి ఎప్పుడు అందంగా కనిపించే తోట ఇప్పుడు భయంకరమైన అరణ్యంలా తోస్తోంది. బెదిరిపోయి ఉన్న తన మనస్సుకి వాళ్ళిద్దరినే ఆలంబనగా చేసుకుని ధైర్యం చెప్పుకుంటున్న కరుణకి ఒక్కసారిగా తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా అంధకారమైపోయినట్టు, తను ఆ అగాధంలోకి కూరుకుపోతున్నట్టు అనిపించసాగింది. శేఖరం గది గుమ్మం దగ్గరికి వచ్చింది. టేబుల్ దగ్గర కూర్చుని టేబుల్ లైట్ వెలుగులో ఏదో పుస్తకం చదువుకుంటున్న శేఖరం అడుగుల చప్పుడికి తల తిప్పి గుమ్మం వైపు చూశాడు. అక్కడ కరుణ కనిపించగానే చప్పున లేచి వచ్చాడు. కరుణ అంటూ. కరుణ ఏమీ మాట్లాడలేదు. దుఃఖంతో అప్పటికే ఆమె గొంతు పూడుకుపోయినట్టు అయిపోయింది. కరుణ మళ్ళీ పిలిచాడు శేఖరం ఆర్ద్రంగా. అప్పుడు కళ్ళెత్తి అతని వైపు చూసింది. ఆ కళ్ళ నిండా నీళ్లు నిండిపోయి ఉండటం అతను ఆ లేత వెలుగులో గమనించాడు. శేఖరానికి విషయం అర్థమైంది. ఏం జరిగింది? ఏదో అడగాలన్నట్టుగా అడిగాడు కరుణని మాట్లాడించటానికని. రా ఇలా కూర్చో, టేబుల్ దగ్గర ఉన్న మరో కుర్చీని చూపిస్తూ అన్నాడు తనే. ఎందుకు శేఖరం, మనుష్యులు ఇంత దుర్మార్గంగా ఉంటారు? కరుణ ఆ ప్రశ్న వేసిన తీరు ఆమె తీవ్రమైన భావోద్వేగంలో ఉందన్న విషయం అర్థమైంది అతనికి. ఆమె ఊహల్లో భయంకరమైన ప్రపంచాన్ని చూస్తోందని అర్థమైంది అతనికి. తను రావుగారు కూడా బాధపడ్డారనేటప్పటికీ ఇటువంటి ఆందోళనకి గురయిందన్న విషయం అర్థమైంది శేఖరానికి. ముఖ్యంగా రావుగారిని చూసుకొని తన కష్టాలన్నిటినీ మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తున్న కరుణ ఆయనకే కష్టం వచ్చిందన్న విషయాన్ని తట్టుకోలేకపోతోంది. ఇంతకు మునుపు తెలుసున్న సంగతే అయినా ఈ మధ్య జరిగిన సంఘటనలు పరిస్థితిని భూతద్దంలోంచి చూపిస్తున్నాయి. ఎవరూ దుర్మార్గులు కాదు. నీ కష్టాన్ని నువ్వు ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నావు. నువ్వే నాకు ఆదర్శం. కుర్చీలోంచి కాస్త ముందుకు వంగి మంద్రస్వరాన అన్నాడు. నాకంటే బాబాయి గారి అండ ఉంది. మరి మీకు? శేఖరం ఎదురుగా కనిపించగానే కాస్త స్థిమితపడినట్టయింది ఆమె పరిస్థితి. చిన్నపిల్లల బేలగా అడుగుతున్న కరుణని చూస్తుంటే అతని హృదయం కరిగిపోయింది. మాకు మేమే, మన మనసే మనకి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో సహాయంగా నిలబడుతుంది. ఇద్దరి మధ్య క్షణంసేపు నిశ్శబ్దం.
అంత దూరం వెళ్ళి నీ పిల్లలు నీకు కనిపిస్తున్నా దగ్గరికి తీసుకోలేకపోయినా నీ బాధని తలుచుకుంటే నా మనస్సు ఆగలేదు. నీతో ఒకసారి మాట్లాడాలనిపించింది. ఈ మిత్రుణ్ణి ఓదార్చాలనిపించింది కదూ! అతని వైపు చూస్తూ నిస్తేజంగా నవ్వింది కరుణ. శేఖరం అన్న ఆ మాటకి మళ్ళీ కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. లేచి టేబుల్ మీద మూతపెట్టి ఉన్న మంచినీళ్ల గ్లాసుని అందించాడు కరుణకి. కొద్దిగా నీళ్లు తాగు. వద్దు, కన్నీళ్లు తాగుతున్నానుగా. మేం ఒప్పుకోం అలా అయితే. నీకు ఎందుకిలా జరగాలి శేఖరం? నీకు ఎందుకిలా జరిగిందో, నాకు ఎందుకిలా జరిగిందో తెలుసుకోవలసిన అవసరం ఉందనుకోకు. జరిగిపోయింది అంతే అన్నాడు శేఖరం. కరుణ తన భర్త వల్ల తనకి జరిగిన అన్యాయాన్ని స్వీకరించగలుగుతోంది గాని, ఈ శేఖరం జీవితంలో జరిగిన అన్యాయాన్ని స్వీకరించలేకపోతోంది అనుకున్నాడు శేఖరం. కరుణ మనస్సులో తనకున్న స్థానం అలాంటిది. తనని రాగిణి చదించటాన్ని ఆమె మనసు స్వీకరించలేకపోతోంది. నీ జీవితంలో ఎందుకు జరిగిందో నా జీవితంలోనూ అందుకే జరిగింది అన్నాడు మళ్ళీ అతను. నువ్వు నేను ఒకటి కాదు అంది కరుణ. ఆమె వైపు ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోయాడు. కుర్చీలోంచి లేచి టేబుల్ అంచుని ఆనుకుని నిలబడుతూ, ఒక్కొక్కరి అభిరుచి ఒక్కోలా ఉంటుంది. అది వస్తువుల విషయంలో కావచ్చు, మనుష్యుల విషయంలోనూ కావచ్చు. కారులో వెళ్తూ ఉంటే మన పొరపాటు లేకపోయినా అవతలవాడి తప్పు వల్ల మన కారుకి డ్యామేజ్ అవుతుంది. జీవితం కూడా అంతే అన్నాడు అతను. కరుణ తన మనస్సు సాంత్వన చెందటాన్ని గమనించింది. క్రిందకి వెళ్ళటానికి లేచి నిలబడింది. ఏమీ ఆలోచించకుండా హాయిగా నిద్రపో అన్నాడు శేఖరం. నీతో మాట్లాడాక మళ్ళీ ఈ ప్రపంచం మామూలుగా అనిపిస్తోంది. ఒక్క క్షణం ముందు అంతా అంధకారమైపోయినట్టు అనిపించింది అంది కరుణ. నా మనసుకు కూడా సాంత్వనగా అనిపిస్తోంది కరుణ నువ్వు రావటం అన్నాడు. అతని వైపు చిరునవ్వుతో చూసి క్రిందికి వచ్చేసింది కరుణ. ఆ మన్నాటి నుంచి మళ్ళీ కరుణకి ట్యూషన్ మొదలైంది. ఆమె క్లాసులో ఉండగా తల్లితో రావుగారితో చెప్పాడు రాత్రి కరుణ పడ్డ బాధ గురించి, తనని ఓదార్చాలనుకోవటం గురించి కూడా. ఆ రోజు ఆదివారం. సమయం ఉదయం 8 గంటలవుతోంది. సుభద్రమ్మగారు పూజగదిలో ఉన్నారు. కరుణ గదిలో కూర్చుని చదువుకుంటోంది. శేఖరం పైన ఉన్నాడు. రావుగారు తన గదిలో నుంచి లక్ష్మిని పిలిచారు. ఆమె వచ్చాక పార్వతిని కూడా పిలుచుకుని రమ్మన్నారు. ఇద్దరూ వచ్చారు. రావుగారి వదనం సీరియస్గా ఉండటంతో వాళ్ళకి విషయం ఏమిటో అర్థం కాక భయంగా మొహమాలు చూసుకున్నారు. ఆయన చెప్పటం మొదలుపెట్టారు. మీరు చిన్నమ్మగారు రావటానికి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయో లెక్కలు వేసుకుంటున్నారు కదూ? అవునండి, నాకు పిల్లల్ని ఎక్కువగా చూడాలనిపిస్తోంది అయ్యగారు, లక్ష్మి అంది. నాకును అంటూ వంత పాడింది పార్వతి. నేను చెప్పే మాట విని కంగారు పడకండి. చిన్నమ్మగారు ఇంకా ఇక్కడికి ఇప్పట్లో రారు. అయితే శేఖరం బాబు గారే అక్కడికి వెళ్ళిపోతారన్నమాట. లేదు, శేఖరం కూడా వెళ్ళడు. అర్థం కానట్టుగా అయోమయంగా పెట్టారు మొహాలు ఇద్దరు. శేఖరం బాబు గారు చిన్నమ్మగారు విడిపోయారు, విడాకులు తీసుకున్నారు రావుగారు అన్నారు. వాళ్ళు హతాశులైపోయినట్టు ఉండిపోయారు. ఇది నిజమమ్మా? అయ్యగారు మీరు ఏం చెప్తున్నారో అర్థం కావటం లేదు. మీరు విన్నది అక్షరాలా నిజమే. శేఖరం బాబు లాంటి మంచి మనిషిని వాళ్ళు ఇందులో అపరాధం అంతా చిన్నమ్మగారిదే అయి ఉంటుందన్న నిర్ధారణకి రావటానికి వాళ్ళకి ఎంతోసేపు పట్టలేదు. వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇద్దరికీ కళ్ళనీళ్ళు వచ్చేశాయి. బాధపడి ప్రయోజనం లేదని అర్థమైపోయింది అన్నారు రావుగారు. పోనీ మరొక్కసారి చిన్నమ్మగారికి నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తే? రాగిణి మరొకరిని వివాహం చేసుకుంది. వాళ్ళిద్దరూ వినలేనట్టు చెవులు మూసుకున్నారు. మాటలు ఉడిగినట్టుగా అయిపోయారు. శిలాప్రతిమల్లా అలా కూర్చుండిపోయారు కొన్ని క్షణాల సేపు. తర్వాత నెమ్మదిగా లేచి వెళ్ళారు అక్కడి నుంచి. కిచెన్లోకి వెళ్ళి నిర్ఘాంతపోయినట్టు కూర్చుండిపోయారు. ఏదైనా గట్టిగా మాట్లాడుకోవాలన్నా భయం. మనస్సులో రకరకాల ఆలోచనలు ఇద్దరినీ ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఒక్క మాట మాత్రం గుసగుసగా అనుకున్నారు. చిన్నమ్మగారు ఎంతైనా సరైన మనిషి కాదు అని. అన్యమనస్కంగానే ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు. పూజ మిగుంచుకుని వంటగదిలోకి వచ్చిన సుభద్రమ్మగారు వాళ్ళ మొహాలు చూసి ఏమైందర్రా అని అడిగారు.
రాగిణమ్మగారు ఇంకా ఇక్కడికి రారని పెద్దయ్యగారు చెప్పారండి. మా మతులు పోయాయండి లక్ష్మి అంది. చిన్నమ్మ ఇంకో పెళ్లి కూడా చేసేసుకున్నారని చెప్పారండి పార్వతంది. ఇద్దరూ కలిసి చిన్నమ్మగారి గురించి ఏదో చెప్పబోయారు. సుభద్రమ్మగారు తర్జన చూపిస్తూ వద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రావుగారు ఇంట్లో లక్ష్మి పార్వతులకు చెప్పిందే తన ప్రియమిత్రుడితో కూడా చెప్పారు. ఇలా చెప్పటంలో ఆయన ఉద్దేశం ఒకటే, శేఖరాన్ని స్వతంత్రుడిని చేయటం. రావుగారింట్లో ఏమి జరుగుతోంది? ఆయన కూతురు ఇండియాలోనే లేదట, శేఖరం ఒక్కడే ఉన్నాడట, ఇక్కడే ఉన్నాడట. ఆ అమ్మాయి ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఎప్పుడూ గొడవలేనట. డబ్బు అహంకారం ఎక్కువలే ఆ అమ్మాయికి. ఇంతకీ కూతురు అల్లుడు కలిసున్నారో విడిపోయారో? ఇలాంటి చర్చలకి, సందేహాలకి, రహస్య పరిశోధనలకి అవకాశం ఎవ్వరికీ ఇవ్వకూడదనుకున్నారు రావుగారు ఇకపైన. ఆ రోజు నిద్రకి ఉపక్రమించటానికి ముందు అనుకున్నారు. విషయం బయటికి చెప్పేయడంతో గుండెల్లోంచి పెద్ద భారం దించుకున్నట్టుగా అయింది. అసత్యాన్ని మోయటం ఇంత భారంగా ఉంటుందా? ఇన్ని రోజులుగా రాగిణి, శేఖరం మధ్య ఏమీ లేనట్లుగా తను సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉండటం అసత్యం కాక మరేమవుతుంది? తన కూతురు తిరిగి శేఖరం జీవితంలోకి తిరిగి వచ్చే అవకాశం లేదు. అటువంటప్పుడు ఇక విషయాన్ని దాచటంలో అర్థం లేదు. తను ఇలా చేయటం వల్ల శేఖరం కొంచెం ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటుంది కొన్నాళ్ళు. అయినా తప్పదు. శేఖరంతో పరిచయం ఉన్నవాళ్ళెవరూ తప్పు అతని వైపు నుంచి ఉందని అనుకోరు. అది చాలు. రాగిణి ఎంత బీదవాడిని చేపడితే అంతగా తండ్రిని బాధ పెట్టవచ్చని భ్రమపడుతోంది. ఆ భ్రమలోనే ఉండనిద్దాం. తను ఆ బీదరికం చూడలేక కృంగిపోతున్నట్టే కనిపిద్దాం. అప్పుడైనా రాగిణిలో అర్థం లేకుండా రగులుతున్న ఆ విషజ్వాలలు చల్లారితే అదే చాలు. మనసుని పూర్తిగా కప్పివేసిన ఆ మూర్ఖపు తెర తొలగిపోతే చాలు. పేదరికం అన్న మాటకి జీవితంలో మొదటిసారిగా అర్థం తెలుసుకోవటం మొదలుపెట్టింది. దగ్గరికి రానిచ్చింది. అది ఈ తండ్రి మీద పగ సాధింపు చర్యతోనైనా సరే అది అంత ఈసడించుకోవలసింది కాదని తెలుసుకుంటుంది త్వరలోనే. అంతా మన మంచికే అంటే ఇదేనేమో. రావుగారి దగ్గర స్నేహితుల్లో కొంతమంది ఇంత కష్టాన్ని ఎలా భరిస్తున్నావు అని రావుగారి మీద జాలిపడ్డారు. కొంతమంది మీ అమ్మాయి మొదటి నుంచి దుడుకైందే, అందుకే ఇలా ముంచుకు వచ్చింది అన్నారు. కొంతమంది ధైర్యంగా ఉండు అన్నారు. అందరికీ ఆయన ఒకటే సమాధానం చెప్పారు. రామాలయ ఉద్ధరణ కార్యక్రమమే ఈ కష్టాన్ని తట్టుకునే శక్తిని నాకు ఇస్తోంది. రాజశేఖరం నాకు అండగా నిలబడటం నాకు ఎనలేని ధైర్యం. అతను మంచి మనిషి మాకు తెలుసుగా అన్నారు అందరూ ఏకగ్రీవంగా. విషయం ఆఫీసులో నలుగురికి తెలిసిన కొత్తలో రాజశేఖరం వైపు జాలిదృక్కులు సారించిన వాళ్ళు ఉన్నారు. అతని మృదు గంభీర స్వభావం అందర్నీ ఆమడ దూరాన్నే ఉంచింది ఎటువంటి వ్యాఖ్యానం చేయటానికైనా. మునుపటిలాగే తన పనిలో తను ఉండే అతని దగ్గర ఎవరూ పెదవి కదిపే సాహసం చేయలేకపోయారు. కరుణ ఆ వెంటనే ఉన్న పరీక్షలకి హాజరు కావచ్చని టీచర్లు తమ అభిప్రాయాన్ని చెప్పారు. రావుగారు వాళ్ళకి ఫీజు ఇస్తున్నప్పుడు అడిగారు, అమ్మాయి చదువు ఎలా ఉంది అని. మధ్య మధ్యలో సందేహాలు ఉంటే తీర్చడానికి తప్ప సబ్జెక్ట్ అంతా ఆ అమ్మాయి సొంతంగానే అర్థం చేసుకోగలిగిందండి. చాలా తెలివైన అమ్మాయి అని చెప్పారు. కరుణ కూడా దగ్గరలోనే ఉన్న పరీక్షని వ్రాయటానికి సిద్ధపడింది. చదువు తొందరగా ముగించేసుకోవాలని మాత్రం వెంటనే పరీక్ష రాయాలనుకోకు కరుణ. ప్రిపరేషన్ సరిగ్గా ఉందనుకుంటూనే వ్రాయి, లేకపోతే తర్వాత రాదుగాని అన్నారు రావుగారు. డిగ్రీలో 2 సంవత్సరాల పరీక్షలు ఒక్క సంవత్సరంలోనే ముగించాలనుకుంటోంది కరుణ. టీచర్లు చెప్పిన మాటను బట్టి ఆయనకి కరుణ వెంటనే పరీక్షకి కూర్చోవచ్చు అన్న ధైర్యం ఆయనకి ఉంది. అయినా ఊరికే అలా చెప్పారు. 2 సంవత్సరాల పరీక్షలు 1 సంవత్సరంలో వ్రాయవచ్చునన్న మాట రచయిత్రి ఊహ మాత్రమే. కరుణకి ట్యూషన్ చెబుతున్న టీచర్లు కూడా కరుణని పరీక్ష వ్రాయమనే ప్రోత్సహించారు. పరీక్ష వ్రాయటానికి అప్లై చేసింది కరుణ. ఇంకొక నెల రోజుల్లో పరీక్షలు ఉంటాయి. మనసంతా లగ్నం చేసింది. కరుణ కాస్త దూరంగా వరండాలో ట్యూషన్లో ఉంది. శేఖరం ఆఫీసుకు వెళ్ళాడు. ఆ రోజు రావుగారు సుభద్రమ్మ గారితో మాట్లాడదామనే ఇంట్లో ఉండిపోయారు.
ఆవిడ పూజా కార్యక్రమం ముగిసి టిఫిన్ తినటం అయ్యాక ఆవిడ గదిలోకి వెళ్ళి కూర్చుని తను చెప్పదలుచుకున్న విషయం గురించి ప్రస్తావించారు. అక్కయ్య గారు, శేఖరం దగ్గర మళ్ళీ పెళ్లి చేసుకోవడం గురించి ఏమైనా ప్రస్తావన తెచ్చారా ఎప్పుడైనా? చెప్పాను రావుగారు. కొంత సమయం విశ్రాంతి కావాలన్నాడు. శేఖరం మాటల్లో అర్థం ఉంది. వివాహ జీవితంలో ఇంత చేదు అనుభవం ఎదురైన మనిషికి మళ్ళీ దానిమీద మక్కువ ఏర్పడాలంటే కొంత విశ్రాంతి కావాల్సిందే మనసుకి. కరుణ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? మనం ఆలస్యం చేస్తే కరుణని ఎవరైనా చేసుకుంటామని ముందుకు వస్తే తర్వాత మనం బాధపడవలసి వస్తుంది. పిల్లలు ఉండటం మీకు అభ్యంతరం అయితే ఆ ఆలోచన వదిలేద్దాం. శేఖరాన్ని చేసుకోవటానికి ముందుకు వచ్చేవాళ్ళకి కొదవేమీ ఉండదు. మొదటి పెళ్లి అమ్మాయినే చేయవచ్చు అన్నారు రావుగారు. ఒక విధంగా అలాగూ అనిపిస్తోందండి. ఏ బాదరబందీ లేకుండా ఉంటుందని అన్నారావిడ. రావుగారికి ఆవిడ అభిప్రాయం సరైనదే అనిపించింది. కరుణ వ్యక్తిగతంగా చక్కని అమ్మాయి. కానీ ఆమె వెనుక సమస్యలు, జంజాటాలు ఉన్నాయి. మీరు చెప్పింది సబబుగానే ఉంది. కానీ కరుణని చూస్తుంటే ఏదో మంచి భావం, శేఖరం జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా అండగా నిలబడే మనిషి అనిపిస్తుంది. శేఖరానికి కూడా పిల్లల బాధ్యతలు ఉన్నాయి కదా! రేపు వాళ్ళ బాధ్యతల్ని స్వీకరించవలసి వచ్చిన కరుణకి ఆ సహృదయత, సమర్థత ఉన్నాయి. వేరే అమ్మాయిని మనం చూస్తే ఆ వచ్చే అమ్మాయి స్వభావం ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఆయనకి పిల్లల్ని శేఖరం సంరక్షణలో చూసుకోవాలని ఉంది. కానీ అది ఎంతవరకు సాధ్యమన్నది ఆయనకి తెలియదు. నరేంద్ర మంచివాడే అంటున్నారు కనుక పిల్లలు పూర్తిగా అక్కడే తల్లి దగ్గర పెరుగుతారా? ఆ ఆలోచనే ఆయనకి అయిష్టంగా ఉంది. సుభద్రమ్మగారు అన్నారు. రావుగారు, మీరు పిల్లల్ని రాగిణి శేఖరం దగ్గరికి పంపిస్తుందని ఆశపడుతున్నారు గాని అది జరిగే పనేనా? మీ అమ్మాయి ఒప్పుకుంటుందా? రాగిణి మొదటిసారిగా వ్రాసిన ఉత్తరంలో శేఖరం గురించి ప్రస్తావించడం గుర్తు చేశారాయన. ఆ ఆశతోనే పిల్లలు పెద్ద చదువులకు వచ్చాకైనా ఇక్కడికి పంపిస్తుందేమోనని అనుకుంటున్నాను అన్నారాయన. నా ఉద్దేశ్యం ఆ ఆలోచనతో మనం ముందుకు వెళ్ళొద్దు. నిరాశ ఎదుర్కోవలసి వస్తుంది. ఒకవేళ కరుణే అనుకున్న తన పరీక్షలు చదువు అవ్వాలిగా. నాకు ఒకటే అనిపిస్తుంది రావుగారు, ఆ భగవంతుడు ఏం నిర్ణయిస్తే అది జరుగుతుందని. కరుణ పరీక్షలయ్యాక కదిపి చూద్దాం ఇద్దరి మనస్సుల్లో ఏమి ఉందో. ఆ మాటకి రావుగారిలో ఉత్సాహం పొంగింది. ఏదో పిల్లల కోసం అని ఊరికే చెప్పాను కానీ అటువంటి ఆశ నాకు కూడా లేదండి. కరుణ విషయంలో మిమ్మల్ని ఎలాగైనా ఒప్పించాలని నా తాపత్రయం. అదంతా. ఎందుకో స్పష్టంగా కారణం చెప్పలేను గాని శేఖరానికి కరుణైతే బావుంటుందని నాకు అనిపిస్తోంది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కూడాను అన్నారాయన. అవును, సాలోచనగా అన్నారు సుభద్రమ్మగారు కూడా. ఒకసారి మనం మనసులో నిర్ణయం తీసుకుంటే ఇక వాళ్ళు ఇష్టపడి చేసుకుంటాం అన్నప్పుడు చేయవచ్చు రావుగారు అన్నారు. చూద్దాం ఆ భగవంతుడి నిర్ణయం ఎలా ఉందో మరి అన్నారు సుభద్రమ్మగారు. సుభద్రమ్మగారు తన గదిలోకి వచ్చేశాక ఆలోచిస్తూనే ఉన్నారు. ఒక్కోసారి వేరే అమ్మాయి, ఏ బాదరబందీలు లేని అమ్మాయి అయితే బావుండుననిపిస్తోంది. అక్కడ నరేంద్ర తల్లి పిల్లల విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. నరేంద్ర తల్లి ఆ ఒత్తిడికి లొంగి ఒకవేళ రాగిణి పిల్లల్ని ఇక్కడికి పంపిస్తే ఆవిడకి మస్తిష్కం వేడెక్కిపోతున్నట్టుగా ఉంది. రావుగారు ఆవిడతో మాట్లాడటం అయ్యాక ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆ రోజు ఆదివారం. మధ్యాహ్నం భోజనాల దగ్గర అన్నారు రావుగారు. కరుణ, నీకు మీ ఊర్లో ఉండగా తరచూ గుడికి వెళ్ళటం అలవాటేమో కదూ. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. ఒకసారి గుడికి వెళ్ళి భగవంతుడిని వేడుకుని రాకూడదు అన్నారు. అప్పుడు నాకు ఇంట్లో మనశ్శాంతి కరువై గుడికి వచ్చేదని బాబాయ్ గారు. ఇప్పుడు ఈ ఇల్లే నాకొక దేవాలయం. మీరందరూ ఇచ్చే ప్రోత్సాహమే నా బలం. కరుణ మనస్ఫూర్తిగా అంది. ఆ మాటకి రావుగారు నవ్వుతూ, నీ మాటలు వింటుంటే నాకు ఆనందంగానే ఉంది తల్లి. అయినా ఆ ప్రశాంత వాతావరణంలో భగవంతుడి సమక్షంలో కాసేపు కూర్చుని రండి నువ్వు శేఖరము వెళ్ళి అన్నారు. ఆయన మాటకి సరే అంది కరుణ. రావుగారు శేఖరం వైపు చూస్తూ అన్నారు. శేఖరం, కరుణని అలా మన దగ్గరలో ఉన్న వేణుగోపాలస్వామి గుడికి తీసుకువెళ్ళు. ఒకసారి దర్శనం చేసుకువస్తే మనస్సుకి బావుంటుంది. శేఖరం, కరుణ వెళ్దాం అంటే సరే అన్నాడు.
ఈరోజేగా నీకు తీరిక ఉండేది. ఈ సాయంకాలమే వెళ్దాం అంది కరుణ శేఖరం వైపు చూస్తూ. సరే అన్నాడు. రావుగారు అర్థవంతంగా సుభద్రమ్మ గారి వైపు చూశారు. ఆవిడ కూడా అవును కరుణ, మానవ ప్రయత్నంతో పాటు భగవంతుడి కరుణ కూడా ఉండాలి. వెళ్ళిరండి అన్నారు. సాయంకాలం 6 గంటలవుతుండగా గుడిలో ఉన్నారు శేఖరం, కరుణ. వేణుగోపాలుడికి అర్చన చేయించుకుని వచ్చి మంటపం అంచున కూర్చున్నారు. పొడవుగా ఉన్న 2 మెట్లు, పై మెట్టు మీద శేఖరం, అతనికి కాస్త దూరంగా క్రింద మెట్టు మీద కరుణ కూర్చున్నారు. ఆ జంట వైపు కన్ను తిప్పి చూడని వారు లేరు అక్కడికి వచ్చిన వాళ్లలో. కరుణకి అది చిన్నప్పటి నుంచి అలవాటే, ఆడపిల్ల కనుక మరీను. నుదుటిన కుంకుమతో కొత్తగా ఉన్న శేఖరం వదనం చూసిన కరుణ పెదవుల మీద విరిసి విరియనట్టుగా చిన్న నవ్వు. అది గమనించిన శేఖరం, ఎందుకో ఆ చిన్న చిరునవ్వు అన్నాడు. నీ ప్రశ్నకి సమాధానం తర్వాత చెబుతాను గాని, ఈ కొత్త పదప్రయోగం ఏమిటి, చిన్న చిరునవ్వు అంది. అదా, నీ నవ్వు అలా చిరుకన్నా కొద్దిగా చిన్నగా ఉంది మరి. తన పెదవులపైకి వస్తున్న చిరునవ్వుని పెదవుల మధ్య మధ్య బంధిస్తూ అన్నాడు శేఖరం. కళ్ళని విప్పార్చి ఒక్క క్షణం అతని వైపు చూసింది. ఇంతకీ నీ ఆ విరిసి విరియని మొగ్గకి కారణం ఏమిటో? ఓహో, మరో కొత్త పోలికన్నమాట. సరే, నా మందహాసానికి కారణం నీ నుదుటిన కుంకుమ బొట్టు గమ్మత్తుగా అందంగా అనిపిస్తేను. అలాగా అన్నాడతను. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు కదా ఇలా అపురూప దృశ్యం చూస్తున్నట్టుగా అతని వైపు చూస్తూ అంది. సన్నగా వీస్తున్న గాలికి రేగిన అతని జుట్టు నుదుటి మీద పడుతోంది. అతను సవరించుకునే ప్రయత్నం చేయలేదు. ఆమెకి అంతకు మునుపు శేఖరానికి గుర్తుకు వచ్చినట్టే చిన్నప్పుడు అలా నుదుటి మీద పడుతున్న జుట్టుని తను సవరించటం జ్ఞాపకం వచ్చింది కరుణకి. అలా తదేకంగా చూస్తూ ఉండిపోయిన కరుణని గమనించిన శేఖరానికి అర్థమైపోయింది ఆమె మదిలో ఏ జ్ఞాపకం మెదులుతోందో. ఎక్కడికి వెళ్ళిపోయావు నవ్వుతూ అన్నాడు అతను. ఎక్కడికో వెళ్ళానని నీకెలా తెలుసు? కొన్ని అలా తెలుస్తూ ఉంటాయిలే ఎటో చూస్తూ అన్నాడతను. 2 క్షణాల నిశ్శబ్దం తర్వాత అంది కరుణ. ఇప్పటిదాకా ఆయన చదువులో మనిద్దరం పోటీపడి చదువుకోవటం అలవాటు కదా, ఒక్కదాన్ని పరీక్ష రాయటం ఎలాగో ఉంది నాకు. అయితే నేను కూడా చదువుకోవటం మొదలుపెట్టనా నీతో పాటు అన్నాడతను. అలాగే, సరే, రెండిటికీ అర్థం ఒకటే. కరుణ మనోహరంగా నవ్వేసింది. ఇంతలో ఒక 16 సంవత్సరాలు ఉండే అమ్మాయి వాళ్ళకి దగ్గరగా వచ్చి నిలబడింది, వాళ్ళని ఏదో అడగాలన్నట్టుగా. ఏమిటన్నట్టు చూసింది కరుణ. మీకు ఒక మాట చెబుదామని వచ్చాను, కానీ ఎలా సంబోధించాలో అర్థం కావటం లేదు అంది. అర్థం కాలేదు. ఆంటీ అంకుల్ అందామంటే నేనంత చిన్నపిల్లని కాదు. పర్వాలేదు, ఏం చెప్పాలనుకున్నావో చెప్పు కరుణ అంది. శేఖరానికి కరుణకి కూడా గమ్మత్తుగా అనిపించింది. ఈ కొత్తమ్మాయి తమకేం చెప్పాలనుకుంటోంది? మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా చాలా చాలా బాగున్నారు. ఏమాత్రం ఊహించని ఆ మాటకి శేఖరం, కరుణ ఒకరు మొహాలు ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా. ఇంతలో ఇంకొక ఆవిడ వచ్చి నవ్వుతూ చెప్పింది, ఇది మా అమ్మాయి అండి, గొప్ప చిత్రకారిణి. ఇందాకటి నుంచి మిమ్మల్ని ఇద్దరినీ చూస్తూ ఒకటే ఇదైపోతోంది, ఇద్దరూ కూడా ఎంత బాగున్నారో కదా అంటూ. చిత్రకారిణిగా అందాలని గుర్తించటం, అభినందించటం తనకి చాలా ఇష్టం. మిమ్మల్ని అభినందించేదాకా మనస్సు నిలవలేదు తనకి అంది ఆవిడ. ఏం చదువుకుంటున్నావు శేఖరం అడిగాడు. చెప్పింది ఆ అమ్మాయి. నీ పేరు? కరుణ అడిగింది. లావణ్య. నీలాగే నీ పేరు కూడా చాలా బాగుంది. నీ అభినందనలకి ధన్యవాదాలే గాని మేమిద్దరం స్నేహితులం అంది కరుణ. అవునా? ఆ అమ్మాయి కళ్ళలో ఒకలాంటి నిరుత్సాహం. తరువాత ఆమె చిత్రలేఖనం గురించి 2 నిమిషాలు మాట్లాడింది కరుణ. లావణ్య ఎన్ని చిత్రలేఖన పోటీల్లో బహుమతులు తెచ్చుకుందో ఆనందంగా చెప్పిన ఆ తల్లి వస్తామని చెప్పి నమస్కరించి వెళ్ళిపోయింది. ఇద్దరి మధ్య ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత కరుణ అంది, చూసావా ఆ అమ్మాయి ఏమంటోందో? నేను అదే అనుకుని అడిగాను, నువ్వే వినిపించుకోలేదు. క్షణం కరుణ ఏమంటోందో శేఖరానికి అర్థం కాలేదు. ఆమె వైపు చూశాడు అదే భావంతో. కరుణ కొంచెం అల్లరిగా నవ్వుతోంది. కరుణ ఈ మాట అతని హృదయపు లోతుల్లోంచి బాధగా బయటికి వచ్చింది. ఒక విషయం శేఖరం గ్రహించాడు.
అమ్మ గాని, మావయ్య గారు గాని సమక్షంలో లేని సమయంలో కరుణ తనతో కాస్త చనువుగా మాట్లాడుతుంది. ఆ విషయం అతనికి ఎంతో ఇష్టంగా కూడా అనిపించింది. కానీ ఈ మాట సరదాగా అన్నానులే, మనది ఇప్పుడు ఏదైనా సరదాగా మాట్లాడుకోగలిగిన వయస్సు. నాకు నా నాకు నా పిల్లల ప్రపంచం, నీకు నీ పిల్లల ప్రపంచం. ముఖ్యంగా నా పిల్లలు, వాళ్ళకి మంచి భవిష్యత్తు కల్పించాలి. నాకదే జీవితం. సరదాగా అన్న నిష్ఠూరమా? అంతే. ఒకవేళ ఇప్పుడు నేను నీ జీవితంలోకి రావాలనుకుంటే? ఏమాత్రం తన ప్రమేయం లేకుండా హృదయంలోంచి ఆ మాట దూసుకు వచ్చిందన్న విషయం శేఖరానికి అర్థమైంది. అతను అన్న మాటకి ఆశ్చర్యంగా చూసిన కరుణ నిర్లిప్తంగా నవ్వేస్తూ, నా నిష్ఠూరానికి సమాధానం బాగానే ఇచ్చావు గాని, నువ్వు నిజంగా నా జీవితంలోకి వస్తానన్నా నేను నిన్ను ఆహ్వానించలేను శేఖరం. నిత్య ఘర్షణలతో నలిగిపోయిన ఈ మనస్సు రసవిహీనమైపోయింది. నీ జీవితాన్ని రంజింపచేయలేదు. ఆమె మాటకి అతను సమాధానం ఏమీ ఇవ్వలేదు వెంటనే. నీ జీవితంలోకి మళ్ళీ అప్పుడే వికసించిన పువ్వులాంటి మనసున్న అమ్మాయి రావాలి. నిన్ను ప్రేమసాగరంలో ముంచెత్తాలి. నేను చూసి ఆనందిస్తాను. అప్పుడు అన్నాడు అతను, నా జీవితంలోనూ ఘర్షణ ఉందని నీకు తెలుసున్నదేగా? ఈ విషయంలో స్త్రీ వేరు, పురుషుడు వేరు శేఖరం. అది అంతే. ఎందుకు అంటే తీరిగ్గా లోతుగా ఆలోచిస్తే నీకే అర్థం అవుతుంది. చాలా పెద్దదానివైపోయావన్నమాట అన్నాడు శేఖరం. లేకపోతే స్కూల్ గ్రౌండ్‌లో నీతో దెబ్బలాడిన రెండు జడల కరుణనే అనుకున్నావా? కాస్త చిలిపితనం జోడించిన నవ్వుతో అంది. అవును, మన ఇద్దరం ఎప్పుడైనా దెబ్బలాడుకున్నామా కరుణ? అడిగాడతను. ఊరికే అన్నానులే, మనిద్దరం ఎప్పుడూ దెబ్బలాడుకున్న గుర్తు లేదు మరి. రెండు జడల కరుణవే గాని బుద్ధిమంతురాలివి. మనం ప్రేక్షకులమై ఆ జీవితాన్ని ఇప్పుడు చూస్తుంటే గమ్మత్తుగా ఉంది గదూ శేఖరం అంది కరుణ. అసలు జీవితం మొత్తాన్నే ప్రేక్షకుడిగా చూడమంటుంది ఆధ్యాత్మికం. అది అంత సులభంగా సాధ్యపడే విషయమేనా? మనిషికి అది ప్రశాంతతనిస్తుందని అంటారు. కష్టసుఖాలని ఆస్వాదించటంలోనూ జీవితం బావుంటుందనిపిస్తుంది నాకు. నేను నీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఇవాళ చాలా కబుర్లు చెప్పుకున్నాం కదూ ఉత్సాహంగా అంది కరుణ. ఎందుకనో నువ్వు చాలా ఉత్సాహంగా ఉన్నావు ఈరోజు. అందుకనే. ఇంతకీ ఈ ఉత్సాహానికి కారణం ఏమిటో? అన్నాడు శేఖరం. ఇంకొన్ని రోజుల్లో డిగ్రీ ఎగ్జామ్ రాయబోతున్నాను, అందుకే అంది కరుణ. చదువుకోవటాన్ని ఇంతగా ఇష్టపడుతున్న కరుణ వైపు మురిపంగా చూశాడు అతను. ఎగ్జామ్కే ఇంత ఆనందం అంటే డిగ్రీ చేతికి వచ్చిన రోజున ఎలా ఉంటుందో నీ ఆనందం. రమేష్తో జీవితం సవ్యంగా ఉండి ఉంటే ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉండేదానినేమో. అయినా రమేష్తోనే ఉండి ఉంటే ఈ చదువుకునే అవకాశం ఎక్కడ? జీవితంలో వెలుగునీడల అంటే ఇదేనేమో అంది కరుణ. శేఖరం గాలిలో మధురంగా మ్రోగుతున్న ధ్వజస్తంభపు గంటల్ని చూస్తున్నాడు దూరంగా చూపు సారించి. శేఖరం, వెళ్దామా? సరే అంటూ లేచాడు రాజశేఖరం. సశేషం. ఇదండి ఈ భాగంలో జరిగిన కథ అన్నమాట. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్తే నాకు మంచిగా సంతోషంగా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ అండి.